ఫ్రెష్ కరివేపాకు చూసారా ఎంత కరివేపాకు. ఇదంతా శుభ్రంగా కడిగేసి పచ్చడి చేద్దాం. ఆషాఢ మాసం కదా పచ్చడి చేస్తారు. ఇక చూడండి ఇదంతా కూడా కరివేపాకు అనమాట. శుభ్రం కడిగేసుకొని ఆకు దూసేస్తే అప్పుడు పచ్చడికి ప్రిపేర్ చేద్దాం. ఆకుని శుభ్రం దూసేద్దాం అనమాట. చూసారా ఎంత లేతగా ఫ్రెష్గా ఉందన్నమాట. ఎంత బాగుందో చూసారా. ఆకు అంతా దూసేసి కొమ్మలు కడిగేసాం ఒకసారి. మళ్ళీ ఆకు అంతా కూడా ఒకసారి కడిగేసుకొని నీళ్ళు వారాక ఎర్రగా వేపుకోవాలన్నమాట. నూనె వేసుకొని కొంచెం ఆయిల్ పడుతుంది. ఆషాఢ మాసం కదా కరివేపాకు పచ్చడి తినాలంటారు. చేస్తాం ఇప్పుడు ప్రతి ఇయర్ మేము. మునగాకు తెల్లపిండి వండుకుంటారు, మునగాకు పప్పు వండుకుంటారు కొంతమంది. ఇవన్నీ కూడా బొలిసాకైనా వస్తుంది, బొలిసాకు కూడా తింటారు. చారులో వేసుకొని చారు కాస్తారన్నమాట. సో ఎంత ఫ్రెష్గా మంచి తెచ్చుకోవాలన్నమాట. ఫ్రెష్గా మనకి ఇలా చూసారా. కరివేపాకు వేసేస్తున్నాను. బాగా వెళ్ళిపోవాలన్నమాట. చూసారా ఎంత బాగా వేగిందో. ఎలాగ వేగిపోవాలి. ఇంకా సిమ్లో పెట్టండి చూడండి. ఈలోగా ఎండుమిరపకాయలు వేయండి, వెల్లుల్లిపాయలు ఒక పాయ ఈ విడిగా వేపేసుకుందాం. కొంచెం జీలకర్ర ఇవన్నీ కూడా వేపేసుకోవాలన్నమాట. ఇది ఎండుమిరపకాయలతోనే చేసుకుంటే బాగుంటుంది, పచ్చిమిర్చి బాగోదు. వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంకా టమాటా అది ఏమి వేయకూడదు. ఎంత బెల్లం ముక్క వేసుకోవాలి. ఇదిగో చింతపండు నానబెట్టాను, ఎంత చింతపండు పడద్దు. ఇవన్నీ వేసి మిక్సీ పట్టేసి మళ్ళీ పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలన్నమాట. మనం కారానికి మీరు ఎండుమిరకాయలు మీకు సరిపడా వేసుకోండి. పచ్చడి కరివేపాకు పచ్చడి కొంచెం తీయగా ఉంటేనే బాగుంటుంది అన్నమాట. తీయగా పులుపులుగా ఉంటుంది కరివేపాకు పచ్చడి, చాలా బాగుంటుంది. ఒక వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది అన్నమాట. ఇది మనకి ఇది ఏగిపోయింది సరే, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇది ఏగిపోయింది, సిమ్లో పెట్టాను. ఇలా ఎర్రగా మాత్రం వేగాలి కంపల్సరీ. ఎర్రగా ఆగకపోతే పచ్చడి పచ్చివాసన కింద వచ్చి సిరిసేది వస్తుంది, బాగోదన్నమాట. కొంచెం ఆయిల్ పడుతుంది, ఎక్కువే ఉంటుంది. లేకపోతే ఈ కరివేపాకు ఆగదన్నమాట, మాడికొంపు వచ్చేస్తుంది. స్టవ్ ఆఫ్ చేసాను. ఇది చల్లారాక మిక్సీ పెట్టేద్దాం. చూసారా ఎంత బాగా అయిందో. మెత్తగా రుబ్బుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది నూనెలో ఉడికించుకోవాలి. ఉప్పు తీపి సరిపోయిందేమో చూసుకొని ఒక 5 to 10 minutes దాకా ఉడికించుకోవాలన్నమాట. ఇది ఒక వారం 10 రోజుల వరకు ఉంటుంది, వేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 month వరకు కూడా ఉంటుంది కరివేపాకు పచ్చడి. బాగా ఉడకాలి, కొత్త ఉడుకుద్ది. దగ్గరికి అయ్యాక చూపిస్తా. చూసారా
ఉడకాలన్నమాట. ఉడికితే మంచి టేస్ట్ వస్తుంది. కొంచెం నల్లగా అవుతుంది అనమాట. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఉడకబెట్టుకోవాలన్నమాట. కొంచెం ఇలా లూజ్గా ఉంటేనే బాగుంటుంది. ఉడికితేనే టేస్ట్ వస్తుంది అనమాట మనకి. కరివేపాకు పచ్చడి ఎంత మంచిది మనకి ఆరోగ్యానికి. ఇది ఒక నెల వరకు తినచ్చు మనం. రైస్లోకి ఇప్పుడు ఇది రైస్లో కలుపుకో తింటాం. దోశ, ఇడ్లీ దేంట్లో కానీ వేసుకోవచ్చు మన ఇష్టం. అన్నంలోని చక్కగా కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది అన్నమాట. చూసారా కొంచెం ఆయిల్ పైకి వస్తుంది అంటే ఉడికిపోయినట్టు అనమాట. ఇది అయ్యండి చాలా ఇష్టం అనమాట మాకు. అన్నంలోకి వేసి తినేస్తాం. కూర కూడా చేసుకోము. ఇది వేసుకొని కొంచెం నెయ్యిగానే బాగుంటుందిగా వేసుకొని తినేసి పెరిగేసుకుంటాం. చాలా మంచిది. కరివేపాకు పచ్చడి 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది అన్నమాట. రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసాను. బబుల్స్ తగ్గిపోయింది కదా. చల్లారిపోయాక బౌల్లోకి తీసుకొని స్టోర్ చేసుకోవడమే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. చూసారా కొత్తిమీర పచ్చడి చల్లారాక మూత పెట్టేసుకోవడమే. ఎంతమంది చూసారో రైస్లో కలిపి చూద్దాం, చూపిస్తాను.